రజనీ గారు ఈ రోజున ఇంకో నెలలో సమీపిస్తున్నాయన్నా కూడా కొన్ని వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వైజాగ్ కేంద్రంగా పట్టుబడుతున్నాయండి. ఈయన పదే పదే నేను వైజాగ్ నుంచి పరిపాలన వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అసలు ఈ మొత్తం మతలబు ఎలా చూడాలంటారు? వినుకొండ పరిసర ప్రాంతాల్లో గంజాయి మాఫియా ఉంది. 5 ఏళ్ల ఒకవిడ మీద ఒక దారుణ అత్యాచారం జరిగింది అంటే ఇక్కడికి గంజాయి డ్రగ్ ఎలా వస్తుంది? ఇక్కడ పంట లేదు, లేకపోతే సప్లై చేసేవాడు ఎవడు అని ఎన్నోసార్లు ఆ కేసుకి సంబంధించిన దర్యాప్తులో నేను ఎంక్వైరీ చేసుకునేదాన్నండి. అదే రకంగా మనం గజంలో ఒక్కసారి వెళ్తే తెలంగాణ డీజీపీ దినేష్ రెడ్డి గారు గంజాయి ఇక్కడికి తెలంగాణకు విచ్చలవిడిగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని ఎంక్వైరీ చేసుకుంటే ఒక 25 రోజులు తెలంగాణ పోలీసులు మన వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉండి ఆ పంట ఇక్కడి నుంచే పండిస్తున్నారు, ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది అనే విషయాన్ని నాశనం అయిపోతుంది, ఏ రాష్ట్రం నుంచి వస్తుందో అని తెలుసుకోవడం కోసం ఎంక్వైరీ పెట్టి మనుషులను పెట్టి పోలీసులను పెట్టి కనుక్కున్న పరిస్థితి. అదే రకంగా కాకినాడకు సంబంధించిన పోర్ట్లో టాల్కమ్ పౌడర్ అనే నేపథ్యంతో కొంత మాదక ద్రవ్యాలు అక్కడ కూడా స్మగ్లింగ్ జరిగింది. అది 21,000 కోట్లు. దాన్ని కూడా మనం పట్టించుకోలేదు. అసలు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అంటే బీచ్ సమీపంలో ఉండేటువంటి యూనివర్సిటీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ మాఫియా జరిగిపోతుంది. ఇక్కడి నుంచి ఎలా ఎగుమతి అవుతుంది, ఇది ఒక్కటే కదా ట్రాన్స్పోర్టు అని దీని మీద ఎందుకు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టలేదో అర్థం కాలేదు. తర్వాత ఈ సరుకు వచ్చింది బ్రెజిల్ నుంచి. ఇక్కడ ఒక సంజయ్ ఆక్వా ప్రోడక్ట్స్ ఏవో సంబంధించిన వాటికి వచ్చింది. మీరు గమనిస్తే బ్రెజిల్ నుంచి సరుకు వేసేటప్పుడు ఆ బ్రెజిల్ వాళ్ళు అడుగుతారనమాట, సార్ ఇదేమీ చేపలు కాదు కదా ఎత్తి దించి లోడింగ్ ఎత్తుకోవడానికి, ఇదంతా ఒక మాఫియా కాబట్టి సార్ అక్కడ మేము దొరికిపోతామేమో, మాకు ఇబ్బంది అవుతుంది అంటే, లేదు సార్ ప్రభుత్వం మాది ఉంటుంది, మీకేం ఇబ్బంది లేదు, మేము చూసుకుంటామంటూ కొంత అమౌంట్ ఇన్వాయిస్ రూపంలో అక్కడంతా కట్టేసుకొని ఆ ఇన్వాయిస్ క్యాప్టెన్కి, ఏదైతే షిప్ సంబంధించిన క్యాప్టెన్కి ఇచ్చి ఇక్కడికి సరుకు డౌన్లోడ్ చేసుకుంటారు. అదే రకంగా బ్రెజిల్ నుంచి వైజాగ్కి రావాలంటే మధ్యలో ఒక చోట 2 చోట్ల ఆగుతుందండి. అంటే అక్కడ ఆయిల్ మార్చుకోవడానికి కానీ, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అంతా తీసుకోవడానికి కానీ. అది సౌత్ ఆఫ్రికా పరిసర ప్రాంతాలు అంటే జింబాంబే కార్గో షిప్కి సంబంధించి ఎక్కడెక్కడ లోడింగ్ అవుతుంది, లేకపోతే ఎక్కడెక్కడ వీటికి సంబంధించి ఆగి వస్తుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ట్రావెల్స్ అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో ఒకవేళ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్, దాంట్లో మనము ట్రావెల్ చేస్తుంటే 2-3 చాట్లే వాళ్ళు బోర్డింగ్ ఉంటుంది. వాళ్ళు ఇంకొకటి మార్నింగ్ స్టార్ ఆగిన దగ్గరికి ఇది ఆగదు, ఇది ఆగిన దగ్గరికి అది ఆగదు. సో వీళ్ళు ఏ షిప్ యార్డ్కి, ఏ కార్గో షిప్ యార్డ్ దగ్గర డీల్ కుదుర్చుకున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ అంటే వైజాగ్లో దొరికింది అంటే నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఆ పరిసర ప్రాంతాల్లో జింబాంబే ఏరియాలో కూడా వాళ్ళు వీటికి సంబంధించిన మనుషులు ఉంటారు. అంటే ఇంత ఇదిగా చేయడానికి చాలా లాంగ్ ఉంటుందండి. మీరు గమనిస్తే మీకు అర్థమయ్యే భాషలో గమనిస్తే ఒక సినిమా చూసుంటాం మనం, సింహం సినిమా. ఆ సింహం సినిమాలో సూర్య ఎలా అయితే ఇక్కడ ఎవరిని పట్టుకున్నాడండి, అక్కడ దాకా ఎందుకు వెళ్ళి పట్టుకున్నాడు అంటే అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదిలిద్దాన్ని. బ్రెజిల్కి ఎవరు సరుకు సరఫరా చేస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడ ఎవరు డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నారు, ఇన్వాయిస్లో ఎవరెవరి పేర్లు ఉండి ఎంత అమౌంట్, ఇదేమి మీకు అర్థం కాని భాష ఏంటంటే ప్రభుత్వానికి బాగా గండి పడింది అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఇన్ని వేల టన్నులు డ్రగ్ దొరికిందంటే ఎన్ని లక్షల కోట్లు ఇరుక్కుపోయింది వాళ్ళ డబ్బు బ్రెజిల్లో అనేది కూడా ఇన్వాల్వ్మెంట్. ఇంకోటి ఏంటంటే నేను లాతో పాటు ఇంటర్నేషనల్ లా చదివానండి, అది కూడా ఆంధ్ర యూనివర్సిటీలో. లా ఆఫ్ ద సీకి సంబంధించిన చాలా ఎలిగేషన్స్ కేసు. ఇప్పుడు ఇది పట్టుకుంది పోలీసులు కాదండి, కస్టమ్స్ లోపల ఏం జరుగుతుందో పోలీసులకి ఏం తెలుస్తుంది. ఇది పట్టుకుంది సిబిఐ వాళ్ళు. సిబిఐ వాళ్ళకి సంబంధించిన కొంతమంది నిఘా నాకు డ్రగ్ ప్యాకెట్ కావాలి, ఎక్కడ దొరుకుతుందని అడుగుతారు, ఎక్కడ నాకు బల్క్ కావాలి, నేను ముందే నీకు అడ్వాన్స్ ఇచ్చేస్తాను అంటారు. ఇలాగ వాళ్ళల్లో ఒకవేళ మమేకం అయిపోయి ఈ దొంగల్ని పట్టుకుంటారు. సిబిఐకి ఇంత గొప్ప సరుకు దొరికిందంటే అసలు ఇది సెంట్రల్కి సంబంధించిందా, స్టేట్కి సంబంధించిందా, అసలు ఏం జరుగుతుంది? బ్రెజిల్కి సంబంధించి వీటన్నిటికీ సరుకు డౌన్లోడ్ అవ్వడానికి ఆల్రెడీ కొంత అమౌంట్ అడ్వాన్స్ కట్టేసి ఉంటారు. ఇది ఏదైతే షిప్ యార్డ్ దగ్గరకు వచ్చిందో కొంత అమౌంట్ పడిపోతుంది. సో నాకు తెలిసి ఇంటర్నేషనల్ లాకి సంబంధించిన కేసు లా ఆఫ్ ద సీ కాబట్టి ఈ సిబిఐ వాళ్ళు దీన్ని బాగా తవ్వుతారండి. ఈ ఒక్క కంటైనరే కాదు, ఇది ఎలక్షన్ కోడ్ వచ్చిన వల్ల మనకు దొరికింది. ఎలక్షన్ కోడ్ రాకముందు ఎన్ని కంటైనర్లు వెళ్ళిపోయినాయి. నేను చెప్తున్నాను కదా, వినకొండ కేసు మేము చూసాం కదండి. రామకృష్ణారెడ్డి గారు కానీ, లేకపోతే పేరు నాని గారు కానీ, అదంతా కూడా పురంధరేశ్వరి గారికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న వాటికి సంబంధించిన కంపెనీకి వచ్చింది ఆ సరుకు అని చెప్పి, అంటే దొంగ అన్న సందంగా ఈ కేసుని ఎలాగోలా వేరే ఇతర పార్టీల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రజలు మాట్లాడుకుంటారు. దీని మీద
సార్ ముఖ్యంగా ఇక్కడ సెంట్రల్ సపోర్ట్ ఉందా, ఇంకొకళ్ళ సపోర్ట్ ఉందా, బ్రెజిల్కి సంబంధించిన అమౌంట్ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయిందని సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ అవుతుందండి. వీళ్ళు అస్తమాను బురద జల్లి సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రను కూడా రాశారు గతంలో. ఏమైంది? ఆఖరికి తవ్వి చూస్తే జగనాసుర రక్త చరిత్ర, ఆ కుటుంబ కథా చిత్రం అనే విషయం బయటకు వచ్చింది. కోడికత్త అన్నారు, బలమైన గాయం తగిలిందన్నారు, హైదరాబాద్లో ట్రీట్మెంట్ అన్నాడు. ఏమైంది? ఆ కోడికత్త సీన్ బయటకు వచ్చి నేను కూడా రాజకీయాల్లోకి వస్తాను, నా జీవితం 5 ఏళ్ళు నాశనం చేశాడు అంటూ సీను అడ్డం తిరుగుతున్నాడు. ఈరోజు దస్తగిరి, నేనైతే చంపడం వాస్తవమే, కానీ నాకు డబ్బు ఇచ్చిన వాడిని పట్టుకోరా మీరు, ఇది రాజకీయ కుట్రకోణం కోసం చంపాడు, ఇది నారాసుర కాదు జగనాసుర రక్త చరిత్ర, నీ ముందు నుంచి ఉంటా, నీ ఇంటి ముందు తిరుగుతా, నీ ఎదురు పోటీ చేస్తానంటూ ముందుకు వస్తున్న దస్తగిరి. ఇలాగ ఎవరో ఒకళ్ళ మీద బురద జల్లేయడం అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా దొంగే దొంగ దొంగ. కానీ సార్ నిజంగా వండరు, 25,000 టన్నుల డ్రగ్స్ దొరికినాయి అంటే కొన్ని లక్షల యువత జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అయినట్టు ఈరోజు సిబిఐకి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే సిబిఐ కొంత పని చేస్తుందా చేయదా అనే డౌట్ చాలామందికి ఉండొచ్చు, దాంతోపాటు మనకు కూడా ఉండొచ్చు. కానీ లేటుగా ప్రాసెస్ అనేది జరుగుతుంది తప్ప ప్రపంచానికి తెలియకముందే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు నీకు తెలుసు అని సిబిఐ నిర్ధారించేసింది. జగన్ గారిని, అవినాష్ రెడ్డి గారిని, వాళ్ళ నాన్నగారిని, వీళ్ళందరినీ ఎత్తి ఎందుకు లోపలేస్తుంది? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఇది అని ఎందుకు చెప్తుంది? పిఏ కృష్ణారెడ్డిని ఎందుకు ఎమ్మడబడి విచారిస్తుంది? అరే సిబిఐ రామ్ సింగ్ గారు లాంటి వాళ్ళనే లోపలేయండి, జైల్లో పెట్టండి అన్నటువంటి దౌర్భాగ్యుల చరిత్ర ఈరోజు రాష్ట్రం. సిబిఐని ఎగతాళి చేస్తుంది. విశ్వభారతి హాస్పిటల్ ఒక చిన్న నోటీస్ ఇవ్వలేకపోయింది సిబిఐ. అంటే ఆంధ్ర పోలీసులు గుండాల్లా పనిచేస్తున్నారా, రాజకీయ నాయకులు రౌడీ రాజకీయం చేస్తున్నారా తెలియదు. సో దీని వెనకాల ఎవరైనా ఉండనివ్వండి, మీరేముందండి మీ సాక్షి పేపర్లో బురద చల్లుకుంటూ ఉంటారు, పని పాట దొంగే దొంగ దొంగ అని. కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేస్తే ఒకటి మించి వచ్చు. ఈ మధ్యకాలంలో ఆయన లండన్ వెళ్ళారు, మీరు గుర్తుపడితే, పిల్లల్ని చూడ్డానికి అన్నాడు. సరే ఈయన పిల్లల్ని చూడ్డానికి లండన్ వెళ్ళాడు, అతను ఎందుకు వెళ్ళాడు? ఏటు కూడా అదే సార్ వెళ్ళాడు. A1 A2 వీళ్ళిద్దరూ ఆర్థిక నేరగాళ్ళు, సిబిఐ కేసులో కీలక ముద్దాయిలు, ఛార్జ్ షీట్ కూడా ఫేమ్ అయిపోయింది. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి ఒక ప్రత్యేక దీవిలో బ్యాంకర్లను కలిశారు? అంటే బ్రెజిల్కి ఆంధ్ర నుంచి ఒకే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. మీరు గమనిస్తే ఈ డ్రగ్స్కి సంబంధించిన అమౌంట్ ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. సో ఇంకొక దేశం నుంచి ఇంకొక దేశానికైతే ఎవడు అబ్జర్వ్ చేయడు. సో లండన్ నుంచి కొంత ఆర్థిక నేరగాళ్ళు ఇద్దరు బ్యాంకర్లను కలిశారు అంటే ఆ అమౌంట్ అక్కడి నుంచి బ్రెజిల్కి పంపించి ఉండొచ్చు. ఆ బ్రెజిల్ నుంచి పంపించడం ద్వారా సరుకు వీళ్ళకి ఇవ్వచ్చు. ఈ రోజు నేను చెప్తున్నాను చూడండి, అదేదో సింగం సినిమాలో సూర్య కనుక అక్కడికి వెళ్ళి పట్టుకుంటే మాకు ట్రాన్స్ఫర్ చేసింది లండన్ వాళ్ళు అండి అంటారు. మీరు లండన్ వాళ్ళు ఎవరున్నారు మన దేశంలో? లండన్లో వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. అందుకని మీరు గమనిస్తే స్పెషల్ ప్రోటోకాల్ కావాలి నాకు, నా కుటుంబానికి అని ఎందుకు అన్నాడు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు నేను నా భార్యకి, నా బిడ్డలకి రక్షణ కల్పించుకోవాలంటే, అరే నువ్వు రాష్ట్రానికి రక్షణ కల్పించవలసిన ఇవే పరదలు ఎట్టుకొని తిరగడమే కాకుండా నీ కుటుంబానికి రక్షణ కల్పించడానికి కోట్ల రంగం సంబంధించి మేము ఖర్చు పెట్టాలా? సో ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తే లండన్ నుంచి బ్రెజిల్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఇండియా నుంచి అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా అక్కడ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. సో వీటన్నిటికీ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసే కొద్ది వెలుగులోకి ఉన్న విషయాలు వస్తాయండి. సో సిబిఐ రంగంలోకి దిగింది కాబట్టి ఇక వార్ వన్ సైడ్ అని మీరు గమనిస్తే 100 కోట్ల ట్రాన్సాక్షన్కి అసలు ఏది ఢిల్లీకి సంబంధించిన సీఎంని వీళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకోవచ్చు. ఉదంతా మనం చూసాం కదా, ఇది 100 కోట్లకి ఇంత వేల కోట్ల డ్రగ్స్ అంటే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ దిగిపోతారు. దానికి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఇంకెవరు చేయరండి. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ దిగిపోతారు. అసలు దీంట్లో చిన్న డ్రగ్ ప్యాకెట్లో ఇరుక్కుంటే బెయిల్ సుప్రీంకోర్టు దాకా తిరగాల్సి వస్తుందండి. అట్లాంటిది ఇన్ని వేల కోట్లు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇరుక్కుంటే అధికార పార్టీ సపోర్ట్ లేకపోతే ఆ సరుకు ట్రాన్స్ఫర్ అవ్వదండి. అది 100%. డబ్బు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడా, ముందే వెళ్ళి లండన్ నుంచి A1 A2 ట్రాన్స్ఫర్ చేశాడా? ఈ డ్రగ్ ప్యాకేజ్ పంచి మీరు ఎలక్షన్ చేద్దాం అనుకున్నారా? లేకపోతే చీరలు, లేకపోతే ఇదేంటి ఏదో చిన్న చిన్న వస్తువులు ఏదైనా ఇచ్చి ఎలక్షన్ చేస్తారని మేము విన్నాం. ఏకంగా మీరు డ్రగ్ ప్యాకెట్స్ పనిచేసి విచ్చలవిడిగా జనాల్ని రెచ్చగొట్టి సిద్ధం సభలో ఆ డ్రగ్స్ తీసుకొని ఎగురుతుంటే ABN రిపోర్టర్ క్యాచ్ చేస్తే అతన్ని సైతం కుళ్ళబొడిచినటువంటి తరుణాలు ఉన్నాయి. మీరు ఏమిచ్చి జనాల్ని ప్రలోభ పెడుతున్నారో మాకు ఇప్పుడు అర్థం. సో రాష్ట్ర ప్రజలు నిజంగా చాలా సేవ్ అయ్యారండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సిబిఐ. ఆ బ్రెజిల్కి అమౌంట్ ఇక్కడి నుంచి వచ్చిందా, లండన్ నుంచి వచ్చిందా అని చూస్తే లండన్ నుంచి వచ్చిన మనోడేనండి కీలక పాత్ర.